జీరాంజీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత్యంతరం లేక కూలీలకు ఉపాధి కల్పించే యోచనతో రాష్ట్రంలోనూ జీరాంజీ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పేసి మంత్రులు చెప్తూ ఉన్నారు. కేంద్రం ఒంటెద్దు పోకడతో దీన్ని తీసుకొచ్చిందని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సార్ ఏంటి సార్ ఈ జీరాంజీ అమలుపై మీ కామెంట్? అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఆప్షన్ ఏంటి? ఇప్పుడు మీడియా అంటే మీకు ఇవాళ తెలంగాణ ఎడిషన్ చూడండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, మీకు విచిత్రం వేస్తుంది. తెలంగాణ ఎడిషన్లనేమో తెలంగాణకు ఇన్ని వందల కోట్ల నష్టం జీరాంజీతో వార్తలు వచ్చాయి. అదే మన ఆంధ్రప్రదేశ్లో వార్త లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంత నష్టం వార్త లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి మనం అనుకూలం కనుక, కూటమి అనుకూల పత్రికలు కనుక మనం దాన్ని జాగ్రత్తగా దాచిపెడతాం. మీడియా కూడా ఏదైనా తయారైంది చూడండి. మీకు ఇప్పుడు తెలంగాణకు నష్టమైతే ఆంధ్రాకి ఎక్కువ నష్టం కదా. నాకు గుర్తు తెలంగాణకి ఏదో 1900 కోట్ల నష్టం అని రాసినట్టున్నారు చూడండి. ఆంధ్రాకి ఏదో 4000 కోట్ల దాకా నష్టం జీరాంజీ వల్ల. కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్కు నష్టం అన్న పదాన్ని మరి ప్రముఖంగా అయితే లేదు. చిన్నగా ఏమన్నా ఉందో తెలియదు. సో మీరు వెరిఫై చేయండి. సో ఎందుకంటే మీడియా కూడా పొలిటికల్గా పార్టీజాన్ అయ్యారు. సో మీకు కూటమి సర్కార్ అసలు మాట్లాడటం విచిత్రంగా దీనిపైన చూడండి. ఇప్పుడు మధ్యప్రదేశ్, బీహార్లో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు కేంద్రానికి రాశారు జీరాంజీ వల్ల రాష్ట్రం నష్టపోతుందని. చంద్రబాబు నాయుడు రాయలేదు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. మీకు అంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పూర్తిగా తమ రాజకీయ దృక్పథాలే తప్ప ప్రజల దృక్పథం ఉంటలేదు. ఇప్పుడు లడ్డూలో కల్తీ పైన ఇంత తీవ్రంగా పోరాడారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు. ఇలా మన అయోధ్యలో రామాలయాలు, విరాళాలలో దొంగతనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడుతుంది చూడండి. మరి సనాతన ధర్మంకి ఇది రాదా? సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లోనే మీకు దొంగతనాలు జరిగితే ఎంత ప్రమాదకరమైనది. అది ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడండి. అంటే ఇలా మీరు ప్యూర్లీ పొలిటికల్గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం కూడా పొలిటికల్గా రెస్పాండ్ కాకుండా మేము అమలు చేస్తాం కానీ వ్యతిరేకిస్తాం అంటే అట్లా పాలిటిక్సే గవర్నెన్సే. ఇలా ఆ పథకం కూడా వదులుకుంటే రాష్ట్రానికి నిధులు పోతాయి కదా. ఇప్పుడు నిజంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంతో వచ్చే దానితో పోలిస్తే జీరాంజీ ధర తక్కువ వస్తాయి. ఎందుకంటే రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి. కానీ వద్దంటే అది కూడా పోతుంది. ఇప్పుడు మీకు ఎవరైనా 2 చపాతీలు ఇస్తాము, మీకు 3 చపాతీలు కావాలంటారు. వాళ్ళు 1 చపాతీ ఇస్తామంటారు. నాకు 3 ఇస్తే తింటా, 1 ఇస్తే తినాలని ఇసురు కొట్టారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఆకలితో ఉండాల్సి వస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఇచ్చింది కూడా తీసుకోకపోతే ఆ వచ్చే నిధులు కూడా రావు కదా. మన ఫెడరల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేవే పరిమితమైన వనరులు. సో అందువల్ల కేంద్రం ఇచ్చిన దాన్ని తీసుకోవాలి. అదే సమయంలో రాజకీయ పోరాటం జరపాలి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా తీసుకోక తప్పదు. కానీ రాజకీయ పోరాటం చేయమని అంటలేను, వాళ్ళని సుప్రీంకోర్టు పొమ్మని అంటలేను. కూటమి కనుక వితిన్ ద కూటమైన అభ్యంతరం చెప్పాలి కదా. నిన్నగా మన ఎన్డీఏ మీటింగ్ జరిగింది, అందులో చంద్రబాబు నాయుడు రైజ్ చేయాలి కదా. ఇది రాష్ట్రాలకు నష్టం అండి. చంద్రబాబు నాయుడు రైజ్ చేస్తుంటే ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రులు రైజ్ చేసేవారు. కానీ అన్ఫార్చునేట్లీ మోడీ పైన మానేశారు కదా. సో అందువల్ల నష్టమైన రాష్ట్రానికి అంగీకరిస్తున్నారు. కనీసం తెలంగాణ ప్రభుత్వం నష్టమని ఓపెన్గా చెప్తూ సుప్రీంకోర్టుకు పోతామని పోరాడుతూ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈ మేరకన్నా నిధులు అవసరమే కదా. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వైఖరి వల్ల పేదలకు ఆ ఉపాధి కూడా దొరకడం కాదని అనే హక్కు లేదు కదా. సో పేదలకు ఆ ఉపాధి అవసరమే కదా. ఇప్పుడు అదన్నా అమలు చేయడం వల్ల నష్టం ఏంటంటే ఒక స్టాండ్ తీసుకున్నారు. ఐ థింక్ దట్ ఇస్ ద రైట్ స్టాండ్. గవర్నెన్స్ రీత్యా కేంద్ర పథకాలతో వచ్చే నిధులు ఆహ్వానిస్తూ పాలిటిక్స్ రీత్యా దాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కూడా పోరాటం చేస్తూ జీరాంజీ పైన తీసుకోవాల్సిన ఒక బ్యాలెన్స్ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఇంకో మార్గం లేదు కదా.